హలో మై డియర్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా జర్నల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా చదువుతున్నారా? ఇంకా మనకి గ్రూప్ 1 ఎగ్జామ్కి 2 months టైం ఉంది కాబట్టి బాగా కష్టపడి చదవండి. టైం అయితే అసలు వేస్ట్ చేసుకోకండి. టైం కుదిరినప్పుడైనా చదువుతూనే ఉండండి. అలాగే సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఫుల్ ఎండలు ఉన్నాయి. మా వైపు అయితే బాగా ఎండలు ఉన్నాయండి. మరి మీ వైపు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను నా 2 days వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది April 1st and 2ndకి సంబంధించిన వ్లాగ్ అనమాట. అండ్ ఆ వీక్లో నేను ఏ టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానో, ఎలా చదివాను అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ముందైతే నేను ఎర్లీ మార్నింగ్ లేచి నా డైలీ రొటీన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ నా సిస్టమ్ కమ్ స్టడీ టేబుల్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది ఇది క్లీన్ చేసి, సో అందుకనే నాకు చాలా చిరాకుగా అనిపించి ఫస్ట్ అయితే ఇక్కడ నా టేబుల్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే నా సిస్టమ్ టేబుల్లో పెన్స్, హైలైటర్స్, అలాగే నేను ఆ వీక్లో ఏం చదవాలి అని అనుకుంటానో ఆ బుక్స్ మాత్రమే నేను నా స్టడీ టేబుల్ మీద పెట్టుకుంటాను. మిగతావన్నీ కింద పెట్టేసుకుంటాను అనమాట. చూడండి ఎంత చిరాగ్గా ఉందో. సో అందుకనే చాలా దుమ్ము పట్టేసిందని చెప్పేసి ఇక్కడ సిస్టమ్ టేబుల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ నా స్టడీ టేబుల్లో నేను వీక్లో ఏం చదవాలి, ఒక 2 to 3 సబ్జెక్ట్స్ అయితే చదవాలని టార్గెట్ పెట్టుకుంటాను. సో అలానే చదువుతాను. మొత్తం ఒక్కసారి బుక్ అంతా కంప్లీట్ చేయాలని అయితే అనుకోను, కానీ నేను ఎంతవరకు ఆ వీక్లో చదవగలను అంతవరకే చదవగలను. ఇంకొకటి ఏంటంటే చాలామంది అయిపోవాలని చెప్పేసి చాలా ఫాస్ట్గా చదివేస్తూ ఉంటారు. సో నేనైతే అలా April 1st నుంచి 6th వరకు అయితే ఒక 3 సబ్జెక్ట్స్, అంటే ఆ వీక్ మొత్తం ఒక 3 సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేయాలనుకున్నాను. ఒకటి తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, అలాగే ఇండియన్ పాలిటీ. ఈ 3 సబ్జెక్ట్స్ అయితే కవర్ చేయాలని అనుకున్నాను. ఇండియన్ పాలిటీలో అయితే ఫస్ట్ పార్ట్ అయితే అయిపోయింది, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అయితే అయిపోయింది. అండ్ అలాగే ఇండియన్ జియోగ్రఫీ అలాగే తెలంగాణ జియోగ్రఫీలో మాత్రం ఇండియన్ జియోగ్రఫీలో 3 chapters అయితే అయిపోయాయి. తెలంగాణ జియోగ్రఫీలో 4 chapters అయితే కంప్లీట్ చేశాను. ప్రతిదీ డీటెయిల్గా చదవాలి కాబట్టి టైం ఎక్కువగానే పడుతుంది, కానీ ఉన్నది ఇంకా 2 months టైమే కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ వీక్లో కూడా నేను ఇంకొక 3 సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఈ వీక్లో వచ్చేసి నేను ఈ 3 సబ్జెక్ట్సే కాకుండా స్టాటిక్ జీకే అలాగే కరెంట్ అఫైర్స్, ఈ 2 అయితే ప్రతిరోజు నేను ఫాలో అవుతానండి. ఎందుకంటే ఏది ఒకటి మర్చిపోయినా మనం క్వశ్చన్ పేపర్ని ఎలా వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఈ రెండింటిని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ మాత్రం అసలు స్కిప్ చేయమాకండి, ఎందుకంటే మనం రాయబోయే ఎగ్జామ్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అసలు కరెంట్ అఫైర్స్ని అయితే మీరు స్కిప్ చేయమాకండి. వీలైనంత వరకు ఎక్కువ రాయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనకి టెక్నాలజీ పెరిగింది కాబట్టి పీడిఎఫ్స్ లాగా కూడా వస్తున్నాయి. పీడిఎఫ్ దాంట్లో డౌన్లోడ్ చేసుకుని చదవడం కంటే మనం ప్రతిరోజు ఏ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఆ రోజు రాసుకోవడం వల్ల మనకి రాస్తాం కాబట్టి ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటుంది. నేనైతే అలానే ఫాలో అవుతాను. సో అందుకని మీరు కూడా ఒకవేళ చదవాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఫస్ట్ రాయండి. రాస్తే మనకు ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ని అయితే ఇలానే చేయండి. అండ్ నేనైతే ఇక్కడ స్టాటిక్ జీకే కొంచెం రాసుకునేది ఉంటే అది రాసేసుకొని నేను తెలంగాణ జియోగ్రఫీ అయితే స్టార్ట్ చేశాను. తెలంగాణ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీకి ఈ రెంటికి సంబంధించి నేను ఒక్కటే పబ్లికేషన్ వాళ్ళదైతే బుక్ చదువుతున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ గ్రూప్ 1 రాసినప్పుడు ఇవే బుక్స్ కొనుక్కున్నాను. నేను మళ్ళీ ఎక్స్ట్రా బుక్స్ అయితే ఏం కొనుక్కోలేదండి. ఇప్పుడు మళ్ళీ బుక్స్ కొనుక్కుంటే డబ్బులు వేస్ట్ తప్ప అన్నిట్లలో ఒకటే మ్యాటర్ ఉంటుందని నేను ఈ రెండింటిని ఫాలో అవుతున్నాను. ఒకవేళ ఇది చదవడం అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఎవరినన్నా నాకు తెలిసిన వాళ్ళని అడగడం కానీ, లేకపోతే మన నెట్లో సెర్చ్ చేయడం కానీ అయితే చేస్తాను. కానీ ఎక్స్ట్రా బుక్స్ అయితే కొనుక్కోవాలని ఈసారి అనుకోలేదండి, ఎందుకంటే చాలా బుక్స్ అయిపోయాయి. అండ్ తెలుగు అకాడమీకి సంబంధించి నేను ప్రశ్నలు లేదని నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించాను బుక్ లిస్ట్లో. సో అది ఉంది కాబట్టి మొత్తం కవర్ అయిపోతుందని అనుకుంటున్నాను. అలాగే కరెంట్ అఫైర్స్లో కూడా జాగ్రఫీకి సంబంధించి రీసెంట్గా అప్డేట్ అయింది కూడా ఉంటుంది. సో అందుకని నేను కరెంట్ అఫైర్స్ ప్రతి వీడియోలో కరెంట్ అఫైర్స్ చదవండి అని చెప్పేది. ఎందుకంటే
కరెంట్ అఫైర్స్ అనేది మనం రాయబోయే ఎగ్జామ్కి ఒక మెయిన్ పాయింట్ అనమాట. కరెంట్ అఫైర్స్ మనం బాగా ప్రిపేర్ అవ్వగలిగితే ఎగ్జామ్ అయితే క్రాక్ చేయొచ్చు. సో నేనైతే అలానే చేస్తాను. అండ్ ఈ వీక్లో అయితే 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలనుకున్నాను. ఇండియన్ పాలిటీలో ఫస్ట్ పార్ట్, మిగతా 2 సబ్జెక్ట్స్లో అయితే కొంచెం చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ సబ్జెక్ట్స్ అయితే మారుస్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ వీక్లో నేను ఏంటంటే ఇండియన్ హిస్టరీ అలాగే పాలిటీ మాత్రం ఖచ్చితంగా చదవాలనుకుంటున్నాను. ఎందుకంటే పాలిటీ ప్రతిరోజు చదివితేనే గుర్తుంటుంది. సో కుదిరితే పాలిటీ కూడా చదవాలి. ఇండియన్ హిస్టరీ అలాగే జనరల్ సైన్స్, ఎకానమీ ఈ 3 అయితే చదవాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఇండియన్ ఎకానమీకి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, అయినా పర్లేదు. కానీ ఇండియన్ ఎకానమీ అండ్ పాలిటీ అయితే ప్రతిరోజు చదవడమే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే ఇండియన్ ఎకానమీయే ఎక్కువ ఉంటుంది, అలాగే పాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటిని మనం ఒక 1 వీక్ అయినా స్కిప్ చేస్తే మనం చదివింది అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని ప్రతిరోజు చదవడం అయితే చాలా బెటర్ అనిపించింది. నేను నా టైం టేబుల్ ప్రకారం అయితే నెక్స్ట్ వీక్ అంటే ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 13 వరకు నేను ఇండియన్ హిస్టరీ, ఎకానమీ అలాగే జనరల్ సైన్స్ ఈ 3 అయితే ఖచ్చితంగా చదవాలి. అండ్ ఇండియన్ పాలిటీ కూడా చదవాలని అనుకున్నాను. ఇక్కడైతే నేను ఇండియన్ జాగ్రఫీ చదువుతున్నాను. ఈ బుక్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతిదీ డీటెయిల్గా ఇస్తారండి, మ్యాప్తో సహా ఇస్తారు. ఫస్ట్ చాప్టర్లో ఎక్కడెక్కడ భూభాగాలు ఉన్నాయి, అలాగే ఎక్కడెక్కడ నదులు, పర్వతాలు, అలాగే నేషనల్ పార్క్స్ ఇలాంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి మ్యాప్తో సహా ఇస్తారు. సో అందుకనే మనం చదవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. తెలుగు అకాడమీ బుక్స్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్స్ అయితే కొనుక్కోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఇండియన్ పాలిటీ చదువుతున్నాను. ఇండియన్ పాలిటీలో కూడా ఫస్ట్ పార్ట్ అయిపోయిందని చెప్పాను కదా. ఫస్ట్ పార్ట్లో జస్ట్ ఇంట్రడక్షనే ఉంటుంది కదా, పాలిటిక్స్ సంబంధించి అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఫస్ట్ ఇంట్రడక్షనే ఉంటుంది కాబట్టి ఆ ఇంట్రడక్షన్ ఈజీగానే ఉంటుంది. కానీ నెక్స్ట్ చాప్టర్స్ నుంచి అయితే కొంచెం కష్టంగానే, అంటే ఎక్కువ చదివే పార్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను తెలంగాణ జాగ్రఫీ అయితే ప్రిపేర్ అవుతున్నాను. అండ్ నైట్కి వచ్చేసి ప్రతిరోజు నైట్ నేను ఈ స్టాటిక్ జీకేకి సంబంధించి ఇంకేదైనా మర్చిపోతే నెక్స్ట్ డే రాసుకోవడానికి ఇలా బుక్లో కానీ స్టాటిక్ జీకే బుక్లోనే ఎక్కువ ఒకవైపు రాసుకుంటూ ఉంటాను నెక్స్ట్ డే ఇంకేం రాసుకోవాలి అని. సో దట్ దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటుంది కదా, ఏం రాసుకోవాలనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా వెంటనే రాసుకోవచ్చు. కాబట్టి ఇలా నేను స్టాటిక్ జీకే అయితే రాసుకుంటాను. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రతిరోజు నేనైతే నోట్స్ అయితే ఫాలో అవుతానండి. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రతిరోజు నేను వెబ్సైట్స్ అయితే ఫాలో అయ్యి దాని నుంచి అయితే నేను ఇక్కడ ప్రతిరోజు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇలా అయితే నేను నా డేని, నా వీక్ని ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. అండ్ నేను నా ప్రీవియస్ వీడియోలో ఐఐటీకి సంబంధించి 2023 డిసెంబర్లో ఐఐటీస్ ఏవి న్యూస్లో ఉన్నాయనేది నేను ప్రీవియస్ వీడియోలో చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. నేను డే బై డే నేను ఆ వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా నా ఛానల్ని మీరు ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. నా నుంచి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ బుక్స్కి సంబంధించి కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.